నేను ఉన్నంత వరకు కేసీఆర్ ఫ్యామిలీ కాంగ్రెస్లోనికి రానివ్వ. నేను ఉన్నంత వరకు కేసీఆర్ ఫ్యామిలీని కాంగ్రెస్లోనికి రానివ్వ అంట. అసలు నువ్వు కాంగ్రెస్లో ఎన్ని రోజులు ఉంటావో చెప్పు ఫస్ట్. వాళ్ళు వచ్చుడు తర్వాత సంగతి. తమరు కాంగ్రెస్లో ఎన్ని రోజులు ఉంటారు? ఇప్పుడు నిజంగా నువ్వు లాయలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వీర విధేయుడు అయితే ఇప్పుడు ఉన్న పలంగా నీ ముఖ్యమంత్రి పదవి తీసేస్తే ఉంటావా రేవంత్ రెడ్డి? అలా నువ్వు కాంగ్రెస్ పార్టీలో నిజం చెప్పబ్బా, గుండె మీద చేసుకొని చెప్పాలి. ఇవి ఉంటావు అందులో 200% ఉన్నాడు. దాంట్లో ఏం డౌట్ లేదు. వెంటనే ఓ కుంపటి పెడతాడు, లేకపోతే బీజేపీతో పోతాడు, లేకపోతే ఇంకేదో చేస్తాడు. పోయి కేసీఆర్తోనే కలుస్తాడు కానీ కాంగ్రెస్లో ఉన్నాడు. అగో అలాంటి మహానుభావుడు ఆయన. పీసీసీ ఇవ్వకపోతేనే పార్టీ పెడతా అని బెదిరించి బ్లాక్మెయిల్ చేసినటువంటి వ్యవహారం అది. మనం చూడలే గతంలో పీసీసీ ఎట్లొచ్చింది, ముఖ్యమంత్రి సీట్ ఎట్లొచ్చింది. కాంగ్రెస్ చరిత్రలోనే, కాంగ్రెస్ 135 సంవత్సరాల చరిత్రలోనే వాళ్ళని ఒక 4 సంవత్సరాలలోనే వచ్చినటువంటి వాళ్ళకు సీఎం పదవి ఇచ్చింది కొత్త ఫస్ట్ టైం ఇది. సో అలాంటిది కాంగ్రెస్ను మ్యానిపులేట్ చేసి రకరకాలుగా బెదిరించో అదిరించో ఏదో రకంగా చేసి మనం అప్పుడు చూడలే కమ్మ సామాజిక వర్గం మీడియా అంతటా రాసింది. రేవంత్ రెడ్డి సీఎం కాకపోతే మొత్తం సినిమా అంతా మారిపోతుంది, ఆగమైపోతుంది, మళ్ళీ కేసీఆర్ చేతులకు వెళ్ళిపోతుంది అని చెప్పేసి రాశారు. ఇగో అట్లా ఉంటుంది అనమాట వీళ్ళ కథ, వీళ్ళ ప్రాపగండా. ఇవన్నీ నడిపించింది ఎవరు? విజయవాడ కేంద్రంగా ఏ సామాజిక వర్గం నీ వెనకాల ఉండి నడిపించింది తెలియంది కాదు అది. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీలో తమరెన్ని రోజులు ఉంటారో చెప్పాలి. పుసుకున నువ్వు సీఎం ఇప్పుడు ఉన్న పలంగా ముఖ్యమంత్రి పదవి చేస్తే కాంగ్రెస్ పార్టీలో మీరు ఉంటారని హామీ ఉందా? ఆ గ్యారంటీ ఇస్తారా? బీజేపీలకు ఓను అని చెప్పేసి 100-200% పోతారు. ఎందుకంటే కేసులు ఉన్నాయి ఫస్ట్, అన్నిటికంటే ముఖ్యంగా ఆ కేసుల నుంచి బయటపడాలంటే ఇదే జరుగుతుంది. కేసీఆర్ది తెలంగాణ ద్రోహుల కుటుంబం అంట. వామ్మనే నువ్వే చెప్పాలి. కేసీఆర్ది తెలంగాణ ద్రోహి కుటుంబమా, తెలంగాణ కుటుంబమా? మరి మీదే కుటుంబం సార్. ఎంత బాగుంటుందండి మీ ఎక్స్ప్రెషను. పొద్దుగాల మీ ఎక్స్ప్రెషన్ చూడాలనిపిస్తుంది. ఇక చూడు, వాట్ ఎక్స్ప్రెషన్. అసలు మీ గురించి వర్ణించాలంటే గ్యాదర్ కిషోర్ అన్నతోనే అవుతుంది, ఎవరితో కాదు అది. ఆయన మాత్రం అద్భుతంగా వర్ణించగలుగుతాడు. ఎట్లా వర్ణిస్తాడో తెలుసా? దుష్మన్ పరివారానికి కాంగ్రెస్లో జాగలేదు, వారిది సెల్ఫ్ క్రియేషన్, కవితది ఫ్యామిలీ డ్రామా. ఎందుకు బెడ్స్ కొట్టిందా ఎవరం? ఇప్పుడు ఆమె కూడా దయ్యంగా మారిపోయారా? మోదీ చదివిన బడిలోనే నేను చదివా, మంత్రులకు పని భారం ఎక్కువైతే తగ్గిస్తా, అందుకే అందరి శాఖలు తీసుకొని నీ దగ్గర పెట్టుకో. ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖ, బట్టి విక్రమార్క శాఖ అన్నీ తీసుకొని నీ దగ్గర పెట్టుకొని ఉట్టిగా పోర్టుపోలియో లేని మంత్రులక ఉంచు. ఏమవుతుంది? ఏదో నామమాత్రం పోర్టుపోలియో ఇయ్యో, బుగ్గ కారు కావాలి, పోలీసు వాళ్ళు కావాలి కాబట్టి. పని భారం తగ్గించేసి నువ్వే 24 గంటల కంటే మించి ఇంకేముంటే ఆ పని చేయొచ్చు కదా, నిద్రపోకుండా ప్యాలెస్లో కూర్చొని. 2 సంవత్సరాలకు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి బయట అడుగు పెట్టకుండా పరిపాలన చేసుకుంటా నువ్వు అవతలను మాట్లాడు, అవతలను నిందించుడు. రాహుల్ది నాది రేర్ కాంబినేషన్ అంట. ఏం కాంబినేషన్ అంటే ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? 2 రోజుల్లో కాళేశ్వరంపై ప్రజలకు వివరిస్తా. ఆల్ ది బెస్ట్, వచ్చేసాయి. మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాం. మీ తెలివిని ప్రదర్శించుకోవడానికి మీరు 2 రోజుల సమయం అడుగుతున్నారు. మీరు ఇయ్యాలనే రండి దయచేసి. వచ్చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదో ఇస్తే 100% మేము దానికి ఏ రకంగా చెప్పాలో ఆ రకంగా చెప్తాం. తెలంగాణ అభివృద్ధిని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు. కేసీఆర్ ఏం చెప్తే అదే మాట్లాడతారు. ఏనాడైనా రాష్ట్రం కోసం మోదీతో మాట్లాడారా? మీడియా ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. వావ్, గ్రేట్.